ఓకే. నీ స్థానిక సంఘాన్ని ఎలా బలోపేతం చేయగలవు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. లాస్ట్ వీకు మనము 3 ప్రాథమికమైన విషయాలు చూసాము. ఇంక మిగిలిన విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. అయితే దేవుడు మనకెలా కృప చూపిస్తా ఉన్నాడు, లేతే ఎలాగా ఆయన మనల్ని నడిపిస్తా ఉన్నాడు అనేటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రాముఖ్యంగా అంటే ఆహ్ ఎంత గొప్ప దేవుడు అనేటువంటి విషయాలను మనం చూస్తూ, దేవుడు ఎంత సహాయం చేస్తా ఉన్నాడు అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఆహ్, హ్మ్. స్క్రీన్ కనబడుతుందని అనుకుంటున్నాను. ఒకే స్క్రీన్ కనబడితే చెప్పండి. యెస్. యాహ్! ఆహ్, మీ స్థానిక సంఘాన్ని ఎలాగా బలోపేతం చేయగలం అంటే, హౌ టు మేక్ యువర్ లోకల్ చర్చ్ స్ట్రాంగ్ అనేటువంటి విషయాన్ని తీసుకొని 3 ప్రాథమికమైన విషయాలు తీసుకున్నాం. అంటే ఇంకా ఉన్నాయని చెప్పాను. ఒకటేంటనంటే దేవుని వాక్యము కేంద్రమై ఉండాలి. ఎప్పుడైతే నీ సంఘము వాక్యపు కేంద్రమై ఉంటదో, ఆ సంఘము ఆహ్, బలంగా ఉంటది. లేదా స్ట్రాంగ్‌గా ఉంటది అనేటువంటి సత్యాన్ని మనం చూసాం. రెండోది ఏం చూసామంటే ప్రార్థించేటువంటి సంఘముగా అనేటువంటిది మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూసాం. ఎడతెగక ప్రార్థన చేయాలి అనేటువంటిది చూసాము. మూడోది ఐక్యతను కాపాడుకునే సంఘమై ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక 1:10 అలాగే రోమా పత్రిక 16, 17, 18లో సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలెనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ, ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను అని మొదటి కొరింథీ పత్రిక 1:10లో నుంచి మనము కొన్ని విషయాలను మనం చూసాము. ఏక తాత్పర్యం గురించి చూసాము. ఏక మనస్సు గురించి మనం చూసాము. కక్షలు లేకుండా ఉండడం అంటే ఏంటో కూడా మనము వివరించుకోవడం జరిగింది. ఓకే. ఇది 3 మనం చూసాము. నాలుగోది ఈవేళ మనము వెళ్ళవలసిన విషయం 4, 5, 6, 7 ఉన్నట్టున్నాయి. చూద్దాం ఎన్నుంటే అన్ని మనం వెళ్దాం. ప్రేమించే సంఘమై ఉండాలి. అంటే ఇందాక మనము మూడో దాంట్లో మనం చూసిన విషయము ఏంటి అనంటే, ఇది ఐక్యతను కాపాడుకోవడం. ఐక్యతను కాపాడుకోవడం అంటే నేను చాలా వివరించాను. లాస్ట్ టైమే వివరించాను. ఇక్కడ మనము అంటే ఒకరి ఎడల ఒకరము అనేటువంటి విషయాలు కక్షలు లేకుండా ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము అనేటువంటి పదాలు మనం లాస్ట్ టైం వాడుకుంటూ అక్కడ ఉన్న విషయాలను వాడుకుంటూ మనము ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. సో, ఐక్యతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరిది బాధ్యత ఉంటది. లేతే వహిస్తది. ఒకరి ఎడల ఒకరం అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇది మూడోది ఇలా ఉండగా సంఘము స్ట్రాంగ్‌గా ఉండాలి అనంటే ఈ 3తో పాటు నాలుగోది ఏంటనంటే ప్రేమించే సంఘమై ఉండాలి. చూడండి ఇక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనంలో మనము ఏం చూస్తున్నాము అనంటే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగునట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ప్రేమ గురించి మనము చాలాసార్లు విన్నాం. అంటే కొరింథీ పత్రిక 13 అధ్యాయము ప్రేమకు అంటే నిలయముగా ఉండేటువంటిది అనేటువంటిది మనం చూసుకున్నాం. అయితే ఈ మాటలో ప్రేమించేటువంటి సంఘం అంటే ఏంటనంటే ఇతరులను ప్రేమించాలి. అది అది ఆబ్వియస్. అంటే అన్‌బిలీవర్స్‌ని ఎంతవరకు ప్రేమించాలి అనేటువంటిది అదొక సబ్జెక్ట్ మళ్ళీ. కానీ ఇక్కడ మాట్లాడేదేంటంటే ఆహ్, సహోదర ప్రేమ కలిగిన వారు. నిష్కపటమైన సహోదర ప్రేమ. ఇది కొంచెము మనము ఆలోచన చేయాలి దీని విషయమై. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, నిష్కపటమైన సహోదర ప్రేమ అంటున్నాడు ఒకటి. కిందనేమంటున్నాడు అనంటే, కిందకి మీకు అది మీకు కనబడుతుందో లేదో నాకు తెలీదు. ఇక్కడ వచ్చేటప్పటికల్లా మిక్కుటముగాను ప్రేమించుడి. ఒకరినొకడు హృదయపూర్వముగాను, మిక్కుటముగాను ప్రేమించుడి. మిక్కుటం అంటే ఏదైనా సినోనిమ్ చెప్తారా తెలుగులోనే ఒకవేళ ఎవరైనా? మీరు మైక్ ఆన్ చేసుకొని చెప్పొచ్చు. మిక్కుటముగాను అంటే, మిక్కుటముగాను అనే దానికి సినోనిమ్ తెలుగులోనే ఇంగ్లీష్ అక్కర్లేదు. ఎవరైనా ఒకడినొకడు హృదయపూర్వకముగాను, మిక్కుటముగాను అనంటే మిక్కుటము అంటే ఏదన్నా సినోనిమ్ ఎనీవన్.
ఎనీవన్ సినోనిమ్? తెలీదా? తెలుసా? మైక్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి తెలీదు అనుకుంటా. చాలా లేదా ఎక్కువగా ఎక్కువగా, మిక్కుటముగా అంటే ఎక్కువగా. చక్కగా యెస్. యెస్. వినపడతలేదు. ఎవరు? రజనీకాంతా మాట్లాడింది? ఎవరు కనబడతలేదు దీంట్లో. నా సిస్టమ్‌కి ఏదో అయింది. ఓకే. ఎక్కువగా ప్రేమించడం అంటే ఎక్కువగా అంటే నేనే అండి మిక్కుటముగా. రజనీకాంత్. మిక్కుటముగా అనేటువంటి పదము వాడుతున్నప్పుడు అంటే బౌండ్‌లెస్ అని అంటే ఎండ్‌లెస్ అనేటువంటి అనే వర్డ్ వాడతా ఉన్నాడన్నమాట. యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో గ్రీక్‌లో కూడా అదే వాడతాడు. అంటే బౌండ్‌లెస్ అంటే దానికి కొలతలు, హద్దులు, పరిధులు లేనివి అని అర్థం. అంటే అక్కడ ఆ వాడేటువంటి ఆ భాషలో లేకపోతే అక్కడ వాడేటువంటి ఆ పదములో మనం ఏం చూస్తామనంటే ఒకరి ఎడల ఒకరము మిక్కుటమైనటువంటి ప్రేమ కలిగిన వారు. అంటే ఇక్కడ హద్దులు, ఎల్లలు అంటే బౌండరీస్ గానీ లేదంటే కొన్నిసార్లు ఏమంటాం దాన్ని లైన్స్ పెట్టుకుంటాం కదా! అలాగా కాదంట. అంటే నువ్వు ఒకే సంఘానికి సంబంధించిన అంటే స్థానిక సంఘానికి సంబంధించిన వ్యక్తివైనప్పుడు నీ నీతో పాటు నీ సహోదరుడు కూడా ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు ఆ అది ఏమవుతుంది అని అంటే ఒకే ప్రేమ, ఒకే తండ్రి, ఒకే అంటే లేఖనాలు, ఒకే సంఘము, ఒకే ఐక్యత ఇవన్నీ మనం మాట్లాడుకుంటే దాంట్లో ప్రేమకి కూడా పరిధులు లేవు అని మాట్లాడతారు. అంటే బౌండ్ ఏమీ లేదు. అంటే ఇక్కడ వరకే ప్రేమించాలనేది ఏమీ లేదు. అక్కడ ఉన్నటువంటి నీకున్నటువంటి అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు, లేక నీకున్నటువంటి మెచ్యూరిటీ అవ్వచ్చు, లేదా నీకున్నటువంటి అంటే స్పిరిచ్యువల్ సైడ్ అది నీకున్నటువంటి డెప్త్ లేకపోతే ఇంకోటా అవన్నీ పక్కన పెడితే, నీ సహోదరుడిని నువ్వు పరిధులు లేకుండా అంటే హద్దులు లేకుండా ఆహ్, బౌండరీస్ లేకుండా నువ్వు ప్రేమించాలి. కొన్నిసార్లు ఇది సాధ్యమేనా అనంటే అంటే విదిన్ ద చర్చ్‌లో కూడా కొన్నిసార్లు సాధ్యము కాదా? లేదంటే అవ్వట్లేదా? కుదరట్లేదా? అన్నట్టు అనిపిస్తది. కానీ ఇక్కడ ఏమంటాడు అనంటే దీనికి రూట్ ఇస్తున్నాడన్నమాట. యాక్చువల్‌గా అంటే ప్రేమ గురించి మాట్లాడుతూ రూట్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు అనంటే రూటు మీరు కొంచెము ఆ వచనాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు అంటే అర్థం అంటే ఇంకా బాగా క్లియర్‌గా చదివితే ఏమంటాడు అనంటే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అంటే మీరు మీ సోర్స్ అది కాబట్టి అంటే మీరు రక్షించబడినటువంటి బీజము మీరు దేవుని వాక్యం వలన అంటే జీవము కలిగిన దేవుని వాక్యము ద్వారాగా మీరు ఏమయ్యారు అని అంటే మీరు రక్షించబడ్డారు, పుట్టింపబడ్డారు. అంటే రక్షణ కార్యము మీలో జరిగింది. అంటే దేవుడు మీకు ఆ సోర్స్‌కి రీజన్ ఏంటనంటే ఆయన వర్డ్ ఆఫ్ గాడ్. అంటే అది ఎలాంటిది ఆ వర్డ్ ఆఫ్ గాడ్ అంటే మళ్ళీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు పీటరు. ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ఎలాంటిది అనంటే ఇట్స్ నాట్ అంటే క్షయమైపోయేది కాదు. శాశ్వతమగు జీవము కలిగిన దేవుని అక్షయ బీజము నుండి వచ్చారు. సో, నీ లవ్‌లో కూడా అలాగే ఉండాలి. అలాగే అంటే బౌండ్‌లెస్ అంటే నీకు రూటు నీ సంఘానికి లేతే నీవు ప్రధానంగా నీకు కారణము ఏంటి అనంటే దేవుని వాక్యం. లేదా దేవుని ప్రేమ. అంటే అచంచలమైన, అపరిమితమైన దేవుని ప్రేమకు నీవు లేతే నేను ఏమయ్యాము అనంటే దానికి బందీలమయ్యాం కాబట్టి నీవు కూడా నీ పక్కనున్నటువంటి సహోదర ప్రేమ కలుగునట్లు అనే వర్డ్ వాడుతున్నాడు. అంటే నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకునిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగాను ప్రేమించండి. ఇది చెప్పడానికి చాలా ఈజీగా కనబడొచ్చు. మీకు వినడానికి కొంచెం ఈజీగా కనబడొచ్చు. కానీ ప్రేమించడము ప్రాక్టికల్‌గా రియాలిటీలోకి వస్తూ ఉన్నప్పుడు, ప్రాక్టికల్‌గా పాసిబిలిటీస్‌ని మనం సెట్ చేస్తా ఉన్నప్పుడు, అది మనము ఎంతవరకు మనము చేయగలుగుతాము అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నీ సంఘము స్ట్రాంగ్‌గా ఉండాలి అనంటే, మీరు ఒకరికొకరు
మిక్కుటమైన ప్రేమతో ప్రేమించుకున్నప్పుడు ఏమవుతుందనంటే దాని రూట్ ఏమవుతుందనంటే చాలా స్ట్రాంగ్‌గా హోల్డ్ అయ్యి ఉంటది. లవ్‌తో బాండ్ అయ్యి ఉన్నది ఎప్పుడైనా కూడా ఏమవుతదనంటే అది చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. తద్వారాగా ఏం జరుగుతదయ్యా అనంటే నీ స్థానిక సంఘము బలముగా, పటిష్టముగా, లేఖన ఆధారముతో నువ్వు ముందుకి అది మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. నేను ఇంకెక్కువ సేపు దాని మీద వెళ్ళట్లేదు. అంటే నాలుగో విషయము మనము ఏం చూస్తున్నాము అనంటే ప్రేమించే సంఘమై ఉండాలి. బోత్ అన్‌బిలీవర్స్‌ని ప్రేమించాలి. అలాగే స్థానిక సంఘంలో ఉన్నటువంటి వాక్యానుసారంగా రక్షించబడినటువంటి నీ సహోదరుని ప్రేమించబద్దులమై ఉన్నాము. మిక్కుటముగా అంటే బౌండ్‌లెస్, ఎండ్‌లెస్, ఎక్కువగా అనేటువంటి పదం వాడతాం. ఓకే. ఇది నాలుగోది. ఐదోది, ఐదోది మీరు చూస్తే లోకముతో కలవని సంఘమై ఉండాలి. ఇది కొంచెము యాక్చువల్‌గా ఎక్కువ సేపు మాట్లాడదాం అనుకుంటున్నాను గానీ, అంటే టైంని బట్టి చూస్తాను నేను. లోకముతో కలవని సంఘమై ఉండాలి. నీ సంఘము నీ స్థానిక సంఘము స్ట్రాంగ్‌గా ఉండాలి అనంటే, ఇక్కడ ఏమంటాడు అనంటే, లోకముతో కలవని సంఘం. దీంట్లో చాలా అంటే చాలా వాస్ట్ వర్సెస్ ఉన్నాయి దీంట్లో. అంటే న్యూమర్ ఆఫ్ వర్సెస్ ఉన్నాయి. కానీ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటనంటే, ఇక్కడ చూడండి ఒకసారి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించి ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇది ఇది కొంచెము అంటే భక్తి గురించి మాట్లాడుతూ దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను, అనాథులను లేదంటే ఇవన్నీ మాట్లాడుతూ మీ ప్రేమ లేతే పవిత్రత, నిష్కలంక ఎలాగుండాలి అనంటే ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా ఉండాలి. ఈ రోజుల్లో సాధ్యమేనా? మనం చాలా సార్లు అంటే లేఖనాల్లో కూడా మనం చూస్తున్నాం. మన సంఘము స్ట్రాంగ్‌గా ఉండాలి అని అనుకుంటే, మనము సంఘస్థులము ఏమై ఉండాలి అనంటే, లోకములో కలవని వారై ఉండాలి. లోకానికి వేరై ఉండాలి. లోకానితో సరిసమానంగా పోటీ పడేటువంటి వారుగా ఉండకూడదు. ఈవెన్ కొన్ని సంఘాలు లోకంతో పోటీ పడుతున్నాయి. అది వేరే విషయం. అలాగే సంఘస్థులు కూడా పోటీ పడుతున్నారు. అది కూడా వేరే విషయం. కానీ లేఖన అనుసారమైన సంఘములో ఆహ్, బలమైనటువంటి సంఘముగా నువ్వు ఉండాలి. బలమైనటువంటి సంఘముగా నీవు ఒక బాధ్యత వహిస్తున్నావనంటే నీవు పవిత్రుడువై ఉండాలి. పవిత్రమైన భక్తి ఏదనగా పవిత్రమైన అంటే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏంటినంటే ఆ! వారిని ఒక పక్కన దిక్కులేని వారిని, విధవరాండ్రను చూసుకుంటూ ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకో. ఈ 21st సెంచరీలో హోలీనెస్ అనేటువంటి సబ్జెక్టు చాలా, 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 చాలా ప్రాథమికమైనది. చాలా సంఘాలు ఆ విషయమై బోధనే చేయడం మానేసిన సంఘాలయిపోతాయి. ఎన్ని రకాలుగా అపవిత్రమైన సంఘటనలు, అపవిత్రమైన విషయాలు, అపవిత్రమైన సందర్భాలు, అపవిత్రమైన పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రెజెంట్ చర్చ్‌ని ఏం చేస్తున్నాయనంటే లోకముతో కలిసిపోయేటట్టుగా చేస్తా ఉన్నాయి. ఎప్పుడైతే సంఘము లోకంతో కలిసిపోతదో ఇట్ లూజెస్ ఇట్స్ ద పవర్. సంఘం ఎప్పుడైతే లోకంతో పెనవేసుకుంటదో ఆ విశ్వాసులు, ఆ కుటుంబాలు లోకానికి ఎక్కడైతే అడాప్ట్ అయిపోతూ ఉంటారో, ఎక్కువ దాంతోటి ఎక్కువ లీన్ అయిపోతారో, లింగరింగ్ అవుతారో, ఎప్పుడైతే అవుతదో ఆ సంఘము ఏమవుతదంటే ఆ శక్తిని కోల్పోతది. చాలా సింపుల్ వర్డింగ్ ఏంటంటే పవిత్రత ఎప్పుడైతే ఒక విశ్వాసి కోల్పోతాడో దేవుని శక్తిని అనుభవించలేడు ఆ వ్యక్తి. అది ఏ విధంగానైనా కూడా. అది ఆ స్క్రీన్ టైమా లేతే ఇంకోటా లేతే ఫైనాన్సెసా అని మనం వేరేగా చూస్తాము. కమింగ్ డేస్‌లో వీలైతే అంటే ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్‌లో మనం పెట్టుకుందాం. కానీ ఇక్కడ మాట్లాడేదేంటంటే నువ్వు సంఘముగా నువ్వున్నటువంటి నీవు నీ ప్రత్యేకమైన వ్యక్తిగత బాధ్యత ఏమైనా ఉంది అనంటే అది పవిత్రముగా ఇహలోక మాలిన్యాన్ని అంటుకోకుండా నిన్ను నీవు దేవుని ఎదుట నిర్దోషిగా కనబడుతూ ఆ శాంటిఫికేషన్
ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్‌లో నీ రోల్‌ని నువ్వు ప్లే చేస్తూ ముందుకి వెళ్ళాలి. ఇది మెయిన్. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కూడా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. లోకముతో కలవని సంఘం. ఏమవుతది ఆబ్వియస్‌గా లోకంతో కలిసిపోయి అన్ని విషయాల్లో కలిసిపోతుందనుకోండి. లోకంతో పోటీ పడుతుందనుకోండి. ఇంకంతే. ఏముంటది? ఇట్ లూజెస్ ఇట్స్ పవర్. ఆబ్వియస్‌గా పవర్ లూజ్ అవుతుంది. కాకపోతే జరుగుతున్నట్టుగా కనబడతదా? సూపర్ కనబడతా ఉండొచ్చు. బయటికి చాలా బాగా కనబడొచ్చు. బయటికి చాలా బాగా మాట్లాడుకోవచ్చు. బయటికి చాలా అంటే ప్రదర్శనలో బాగుండొచ్చు. కానీ పరిశుద్ధతలో అది బాగోకపోవచ్చు. మళ్ళీ ఈ మాట చెప్తున్నాను. ప్రదర్శనలో బాగా కనబడొచ్చు గానీ, పరిశుద్ధతలో ఇట్ లూజెస్ ఇట్స్ హోలీనెస్ మాట. అంటే అది కోల్పోయినటువంటి సంఘము శక్తిహీనముగా అవుతది. దేవుడు మనకి ఈ గొప్ప కృప ఇచ్చిందేంటనంటే, ప్రతి విషయంలోనూ ఆయన కృప మీద ఆధారపడుతూ పరిశుద్ధతలో నడవడానికి దేవుడు లేఖనాన్నిచ్చాడు, సహవాసమిచ్చాడు, సంఘమిచ్చాడు, సేవకులనిచ్చాడు, సంఘ నాయకులనిచ్చాడు. ఇవన్నీ కూడా దేనికి అనంటే, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి రక్షించబడిన వ్యక్తి జీవితంలో జరుగుతున్నప్పుడు, లేతే నడుస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా మనకి ఏమవ్వాలి అనంటే, మనల్ని చక్కగా ఇంకా ఆత్మీయంగా ముందుకి నడిపించి శక్తివంతమైనటువంటి క్రైస్తవులంగా మనం రూపాంతరము చెందడానికి ఉపయోగపడతాయి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఇది కూడా మనం చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అంటే శక్తివంతమైన స్థానిక సంఘముగా నీ సంఘం ఉండాలి అనంటే నీ పాత్ర ఏంటి అనేటువంటి విషయాలు మనం చూసినప్పుడు లోకములతో కలవని సంఘముగా నువ్వుండాలి. నీ సంఘం ఉండాలి అనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. దాని తర్వాత ఆరోది మనం చూస్తే క్రియలు చేసే సంఘమై ఉండాలి. అదేంటండి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! అంటే ఇంతకుముందు మనం వాక్యము, ప్రార్థన వీటి గురించి మాట్లాడుకున్నాం. క్రియలు చేసే సంఘం. నేను అంటే నాకు 2 డేస్ బ్యాక్ నేను ఎల్లారెడ్డిపేట కామారెడ్డి దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నప్పుడు నాకొకటి జ్ఞాపకం వచ్చింది. ఏం జ్ఞాపకం వచ్చిందనంటే ఆహ్, ఓన్లీ మెసేజ్ వినడానికే నువ్వు చర్చికి ఒకవేళ వెళ్తూ ఉన్నావనుకోండి. జాగ్రత్తగా వినాలి ఈ మాట. అందరూ కూడా వింటున్నారనుకుంటున్నాను. అంటే మీరెవరు కనబడకపోయినా వింటా ఉన్నారని నేను అనుకుంటాను. ఓన్లీ నువ్వు కేవలము వర్తమానము వినడానికే నువ్వు నీ స్థానిక సంఘానికి వెళ్తే, ఆ సంఘానికి గాని, నీకు గాని పెద్ద ప్రయోజనమైతే ఏముండదు. ఎందుకుండదో చెప్తాను చూడండి ఒకసారి. ఎందుకుండదంటే నువ్వు కేవలము వినడమే అవుతది. క్రియలను చేసేవాడుగా నువ్వు ఉండలేవు. అంటే క్రియలలో నువ్వు పాలుపందులు పొందుకునేటువంటిగా ఉండలేవు. ఎందుకంటే ఓన్లీ జస్ట్ విని నీ స్థానిక సంఘంతో నువ్వు ఓన్లీ కేవలము వాక్య పరిధి వరకే అంటే ఇన్ ద సెన్స్ వాక్యమే ప్రాముఖ్యమైనది. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫస్ట్‌లో. కానీ ఓన్లీ వినేవాళ్ళైతే ఉపయోగం లేదు. దాన్ని అనుసరించే వాళ్ళు క్రియలలో నువ్వు చూపించేటువంటి సంఘమై ఉన్నప్పుడే ఆ సంఘము బలమైనటువంటి సంఘముగా ఉంటది. ఆ సంఘము బలమైన సంఘం ఎప్పుడవుతదనంటే నాట్ ఓన్లీ అంటే థియరిటికల్ ప్రాసెస్ కాదు. థియరిటికల్ మ్యాటర్స్ కాదు. నీకు మంచి సత్యాలు తెలుసుంటే అంత మాత్రం సరిపోదు. మంచి లేఖనము సిద్ధాంతపరమైన డాక్ట్రినల్ పరంగాను, లేకపోతే ఇంకోటి అన్నీ నీకు తెలిసినంత మాత్రానే నువ్వు పెద్ద స్కాలర్‌వయితే అవ్వచ్చేమో కానీ, క్రియలు లేకపోతే ఏమవుతదనంటే అది మృతమే అన్నట్టుగా ఉంటది. ప్రకటన గ్రంథంలో కూడా మాట్లాడతాడు దేవుడు. నువ్వు క్రియలు లేకపోతే నువ్వు మృతమే అన్నట్టుగా. వర్క్స్ ఉండాలి కంపల్సరీగా. అది నువ్వు పర్సనల్‌గా చేస్తావా? సంఘంగా చేస్తావా? లేకపోతే బయట చేస్తావా? లేకపోతే ఇంకోటి ఎలాగైనా కూడా నీవు వ్యక్తిగతమైనటువంటి వర్క్స్‌లో నువ్వు కంపల్సరీగా ఉండవలసిన విషయాలు. మంచి పనులు చేయడానికి, క్రియలు చేయడానికి. చూడండి ఎఫెసీ పత్రిక 2 అధ్యాయము 10 వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 2 అధ్యాయము 10 వచనం. ఏమని ఉంటదంటే అక్కడ మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనలను క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. నీ స్థానిక సంఘము ఎప్పుడు బలంగా ఉంటదనంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, ఆ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు, ఆ సంఘంలో ఉన్నటువంటి యవ్వనస్తులు, ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, చిన్న బిడ్డలు ఏం చేస్తూ ఉండాలి అనంటే, క్రియలతో ప్రభువుని ఆరాధన చేస్తూ ఉండాలి. క్రియలతో అంటే మంచి పనులతో, సత్క్రియలతో నింపబడిన వారై ఉన్నప్పుడు ఏమవుతదనంటే, ఆ సంఘము బలమైన సంఘం అవుతది.
ఎందుకు? ఎందుకు ఉంటదో చెప్తాను చూడండి. ఒకటేమో థియరీ, ఒకటేమో ప్రాక్టికల్. 2 ఉన్నప్పుడు థియరీ అండ్ ప్రాక్టికల్ లేదా వర్డ్ ఆఫ్ గాడ్ వినడము అట్ ద సేమ్ టైమ్ అది చేసేటువంటి ప్రక్రియలోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతదనంటే శక్తివంతమైనటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు. నువ్వెప్పుడైతే శక్తివంతమైనటువంటి వ్యక్తిగా మారతావో ఆబ్వియస్‌గా దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడొస్తదనంటే అది నీ స్థానిక సంఘం మీదే వస్తది. చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. క్రియలతో ఉండేటువంటి వ్యక్తిగా, క్రియలు చేసేటువంటి వ్యక్తిగా, మంచి పనులు చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంతకుముందు కూడా నేను సబ్జెక్ట్‌లో చెప్తున్నప్పుడు రక్షించబడడానికి మనము క్రియలు చేయవలసిన అవసరం లేదు. కానీ వన్స్ ఒకసారి రక్షించబడిన తర్వాత నువ్వేమవ్వాలి అనంటే, ఆ క్రియలను చేసుకుంటూ వెళ్ళాలి. మంచి పనులు. మంచి పనులు చాలా రకాల మంచి పనులున్నాయి. ఇప్పుడు వాటి గురించి మనం వెళ్ళట్లేదు. అంటే మీకు జస్ట్ అంటే ఇన్ఫర్మేటివ్‌గా నేను ఇవ్వాలని ఒకటే కాదు నా థాట్ లైన్ ఏంటనంటే, దాన్ని మీరు ప్రాక్టికల్‌గా అప్లికేషన్‌లోకి తీసుకురావాలని కూడా నా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఆహ్, హ్మ్, ఇక్కడేమంటాడంటే సామెతల గ్రంథం 3:27 ఏమంటాడంటే, మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము. చాలా ఇంపార్టెంట్. మేలు చేయుట నీ చేతనైనప్పుడు అంటే మంచి పని చేయడానికి నీకు సామర్థ్యత ఉన్నప్పుడు. అంటే మేబీ ఏముండొచ్చు నీకు? అంటే మేబీ టైమ్ ఉండొచ్చు. లేదా ఎనర్జీ ఉండొచ్చు. లేదా నీకు ఫైనాన్సెస్ ఉండొచ్చు. లేదా నీకు కొంత భారం ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతదనంటే క్రియారూపకముగా అది వర్క్ అయినప్పుడు ఏమవుద్దంటే అది మంచి పనులు నువ్వు చేసినప్పుడు ఆ సంఘము నిలబడతది. ఆ సంఘము నిలబడతది. స్ట్రాంగ్‌గా తయారవుతది. పవర్‌ఫుల్‌గా తయారవుతది. నేను థియరీ గురించి నేను మాట్లాడతలేదు. ప్రాక్టికల్‌గానే చెప్తున్నాను. అంటే మేలు చేయుట నీ చేతనైనప్పుడు, అంటే నీ దగ్గర ఆ సామర్థ్యం ఉన్నప్పుడు, నీకు టైముంది మంచి పనులు చేయడానికి. లేదు నీ దగ్గర ఎనర్జీ ఉంది మంచి పని చేయడానికి. లేదా నీ దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీ దేవుడు నీకిచ్చాడు మంచి పని చేయడానికి. లేదా నీకొక ప్యాషన్ ఉంది, డిజైర్ ఉంది. నేను వాడబడాలి. మంచి పనులు నేను చేయాలి ప్రభు కొరకు. రక్షించబడినటువంటి నేను క్రియలు లేకపోతే నీ విశ్వాసము మృతమని యాకోబు పత్రికలో చెప్తున్నట్టుగా, ఆ క్రియలు కలిగినటువంటి విశ్వాసముతో ముందుకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. సో, క్రియలను చేసే సంఘమై ఉండాలి. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకము. ఆప్షన్స్ అన్నీ నీ దగ్గరున్నాయి. స్కోప్ ఉంది, టైమ్ ఉంది, అవైలబిలిటీ ఉంది. ఫైనాన్షియల్ గా నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇతరులకి నువ్వు దానిని అందించే వాడుగా ఉన్నావు. అంటే సామెతల గ్రంథంలో అంటే పైన 2:10లో మాట్లాడిన దానికి కిందన సామెతలు 3:27లో మాట్లాడింది ఏంటనంటే, కింద దానికి పైనేమో నిన్ను రక్షించబడిన వ్యక్తులు క్రియలు చేయాలి అని చెప్తున్నాడు. కిందనేమో నీకు సామర్థ్యత దేవుడు కలగజేసిన తర్వాత దాన్ని వెనక్కి బ్యాలెన్స్ చేసుకో చక్కగా. మంచి పనులు చేయడానికి దేవుని కొరకు నీ సామర్థ్యాన్ని వాడుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. దాని తర్వాత ఏడోది మనకు ఆల్రెడీ తెలుసు. చాలా సార్లు మనం చేసే పనిది. ఆ సంఘము బలంగా ఉండాలి అనంటే సువార్తను ప్రకటించే సంఘమై ఉండాలి. సువార్తీకరణ చేసే సంఘమై ఉండాలి. మనం చాలా సార్లు పలుసార్లు మనము ఆయా ప్లేసెస్‌కి వెళ్ళాము. మళ్ళీ మనం వెళ్ళబోతున్నాము. కానీ కొంతమంది జాయిన్ అయ్యారు. ఇంకా కొంతమంది జాయిన్ అవ్వబోతారు. అంటే నేనేమంటాను అనంటే సువార్త ఏం చేస్తదనంటే లైవ్‌నెస్ తీసుకొస్తది. గాస్పెల్ ఏం చేస్తదనంటే ఎవాంజలిజం ఏం చేస్తదనంటే అక్కడ ఎక్కడో ఉన్న వాళ్ళకి మనం సువార్త చెప్తే మనకేంటి ఉపయోగము అని మీరు అనుకోవచ్చు ఒకవేళ. అంటే ఉపయోగమా? అంటే నీకేమన్నా ఉపయోగమా అంటే నీకేం ఉపయోగం కనబడకపోతే ఎందుకంటే చాలా దూరమైన ప్రాంతంలో నువ్వు సువార్త చేస్తున్నప్పటికీ కూడా నీవు ఆ బాధ్యతలో, ఆ భారములో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతది అనంటే ఆబ్వియస్‌గా నీవు లైవ్‌నెస్‌లోకొస్తావు. యాక్టివ్‌నెస్‌లోకొస్తావు. నీ రెస్పాన్సిబిలిటీని నువ్వు ఫుల్‌ఫిల్ చేసిన వ్యక్తిగా నువ్వు రూపాంతరం చెందుతావు కాబట్టి, సువార్తీకరణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆల్రెడీ చాలా సార్లు అంటే ఇన్ ద సెన్స్ లాస్ట్ టైమ్ 2 సార్లు 2 మెసేజెస్, 3 మెసేజెస్ నేను
ఫ్రైడే ప్రేయర్స్‌లోనే జ్ఞాపకం చేశాను. ఎవాంజలిజం, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవాంజలిజం అని. ఇక్కడ ఒక మాట మాత్రం జ్ఞాపకం చేస్తున్నాను. రోమాపత్రిక 10 అధ్యాయము 14, 15 వచనాల్లో అదంతా మీకు ఆల్రెడీ తెలుసు. కానీ చెప్తున్నానిక్కడ. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించబడుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటి గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని రాయబడి ఉన్నవి. మీరు దీన్ని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు గానీ, దీన్ని ఎలా చదవాలి అనంటే పైనుంచి కాదు చదవాల్సింది. కింద నుంచి చదవాలి. పైనుంచి కిందకొస్తాం కదా! మామూలుగా వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు, విన్నవాళ్ళు ఎట్లు ఇలా కదా మనం చదువుతాం. కానీ దాన్ని ఎలా చదవాలంటే అలా కాదు. కింద నుంచి చదవాలన్నమాట. సో, మీ పాదములు సుందరములుగా ఉండాలి అనంటే ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. సువార్తను ఎవరు ప్రకటిస్తారు అనంటే ఆ! పంపబడిన వారు ఉన్నప్పుడు అది సువార్త ప్రకటన జరిగితే, పంపబడిన వారు ఎలాగుంటారు అంటే ప్రకటించేవారు ఉన్నప్పుడు, ప్రకటించేవారు పంపబడితే, ఆ ప్రకటించేవారు ఏం చేయాలి అనంటే విశ్వసించేటట్టుగా చేస్తారు. ఎప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు కాబట్టి. సో, ఇలాగ మనం అంటే ఆ వర్స్ అంతా ఇంకా పైన కూడా ఉన్నాయి. 12 నుంచి మీరు తర్వాత మీకు తెలుసు ఆల్రెడీ. అల్టిమేట్ రియాలిటీ ఏంటనంటే దీంట్లో ఆహ్, నీవు వెళ్ళి యాక్టివ్ మెంబర్‌గా సువార్తీకరణలోను పాలుపొందలున్నప్పుడు నువ్వు లైవ్‌నెస్‌లోకొస్తావు. అంటే లైవ్‌నెస్ అంటే ఏంటంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నువ్వు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడున్న ప్రజల్ని, అక్కడున్న సీక్వెన్స్‌ని, సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఇక్కడ ఏమవుతావు? ఒకవేళ దూరంలో నువ్వు చేసినప్పటికీ కూడా ఇక్కడ నువ్వేమవుతావంటే యాక్టివ్ ఇన్వాల్వ్‌మెంట్‌లో ఉంటావు. సో, అప్పుడు ఏమవుతదనంటే, ఆ సంఘము, ఆ స్థానిక సంఘము ఏమవుద్దంటే శక్తివంతమైన సంఘముగా ఉంటది. ఓకే. ఎనిమిదోది నేను ఇక్కడితోటి ముగిస్తాను. 8 ఉన్నాయి. సంఘ పరిచర్యకు ఇచ్చే సంఘమై ఉండాలి. మనం గివింగ్ గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం మీకు తెలుసు. కానీ విషయం ఏంటనంటే, జస్ట్ సందర్భాలంటే నీ సంఘము బలంగా ఉండాలి అనంటే, నీవు నీ దాతృత్వము ద్వారాగా అది నిలబడతా ఉంటదన్నమాట. దేవుడు ఆ ప్రక్రియను పాత నిబంధనలోనే చేశాడు. కొత్త నిబంధనలోనే చేశాడు. పాత నిబంధనలో దశంభాగం అన్నాడు. కొత్త నిబంధనలో ధారాళముగా ఇచ్చేటువంటి నువ్వు మేలు పొందుతున్న కొలది, నువ్వు అభివృద్ధి పొందుతున్న కొలది, నువ్వు దీవించబడుతున్న కొలది, నువ్వు ఆశీర్వదించబడుతున్న కొలది దేవుని సంఘానికి ఇవ్వవలసిన బాధ్యత ఉంది అని జ్ఞాపకం చేస్తాడు. ఆల్రెడీ మనము బిబ్లికల్ ఫైనాన్స్ మనం చూస్తున్నాం. లాస్ట్ సండే, బిఫోర్ సండే, దాని తర్వాత పోయిన సండే కూడా మనం చూసింది ఏంటి అనంటే బిబ్లికల్ ఫైనాన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకు అనంటే అది దేవునిది ఇదంతా అని మనం చూసాం. సో, ఇక్కడ మనం జస్ట్ అంటే నీ సంఘము, నీ స్థానిక సంఘము బలంగా ఉండడానికి కొన్ని విషయాలు మనం చూస్తున్న దగ్గర నీ స్థానిక సంఘ పరిచర్యకి ఇచ్చే సంఘమై ఉండాలి. అది 2 కొరింథీ 9 అధ్యాయం 6, 7 వచనాల్లో కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు గనుకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఈవెలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. సో, చాలా సార్లు మనం విన్నాము. లాస్ట్ టైమ్ వంగూరు గారి ద్వారాగా మనం విన్నాము. దాని తర్వాత మనం ఆయా సందర్భాల్లో వింటూ వస్తున్నాం. నీ సంఘము బలంగా ఉండాలి అనంటే దానికి పురుగొలిపేటువంటి నీ ఫైనాన్సెస్ దాని కొరకు నువ్వు వెచ్చించవలసిన వాడుగా ఉంటున్నావు. నీ బాధ్యతలో భాగము ఏంటనంటే నీ సంఘ ఆర్థిక పరమైన విషయాల్లో నీవు పొందినప్పుడు ఆ సంఘము బలంగా ఉంటది. ఇచ్చేవారు లేకపోతే ఏమవుతది? ఇచ్చేవారు లేరనుకోండి ఏమవుతదనంటే ఆబ్వియస్‌గా బలహీనమైపోతాం. లాస్ట్ టైము నేను వచ్చినప్పుడు చెప్పాను మీకు. చాలా చర్చిలు అమెరికాలో అమ్మేస్తున్నారు. ఎందుకు అమ్మేస్తున్నారు అని నేను అక్కడ వాళ్ళని అడుగుతున్నప్పుడు లేదా వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటనంటే, ఎవరు చర్చికి రావట్లేదండి. చర్చ్ ఫైనాన్సెస్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. సో, అందుకని రాకపోవడం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల, ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుందనంటే దీన్ని మెయింటైన్ చేయడము సాధ్యపడట్లేదు కాబట్టి, ఇది మేము నలుగురు, ఐదుగురు ఉన్నాం. అది మేమే వేరే దగ్గరికెళ్ళిపోతే దీన్ని వదిలేసి దీన్ని అమ్మేసి వెళ్ళిపోదామని అనుకుంటున్నాము అని అమ్మేసినోళ్ళున్నారు. వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సంఘము బలహీనమైపోతది. సంఘస్థులు ఇచ్చే విషయంలో పొందకపోతే ఆ సంఘము బలహీనమైపోతది. ఎందుకు బలహీనమవుతది? సంఘం పని జరగదు. పనులాగిపోతాయి. పనులెప్పుడైతే ఆగిపోతాయో సంఘము బలహీనమవుతది.
ఆ బలహీనమైనప్పుడు దాని తర్వాత దాని యొక్క పర్యవసనాలు వేరే వాటి మీద ఇంపాక్ట్ చేయడం వల్ల ఆ సంఘము బలహీనమైన సంఘం అయిపోతది. సువార్తీకరణలో పొందలేదు. లేతే ఇంకోటి మంచి క్రియలు సంఘంగా చేసే క్రియల్లో పొందకుండా అయిపోతది కాబట్టి ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో, 8 విషయాలు మీరు గుర్తుంటే మంచిది. ఒకవేళ లేదంటే కూడా ఆహ్, ఆహ్, సింపుల్‌గా నేను చెప్పేమంటే కూడా చెప్పేస్తాను ఒకసారి మళ్ళీని. 1, 2, 3, 4 ఒకటి ఏంటని చెప్పాను? మొదటిదేంటనంటే దేవుని వాక్యము కేంద్రమైన సంఘము అయ్యుండాలి అని చెప్పాను. ఆహ్, హ్మ్, రెండోది ఏం చెప్పాను? రెండోది ఏంటనంటే ఆహ్, ప్రధానంగా రెండో విషయము మీకు చెప్పింది ప్రార్థించేటువంటి సంఘం అని చెప్పాను. మూడోదేం చెప్పానంటే ఐక్యతను కాపాడుకునే సంఘం అని చెప్పాను. నాలుగోది ప్రేమించే సంఘం అని చెప్పాను. ఐదోది లోకముతో కలవని పరిశుద్ధంగా ఇహలోక మాలిన్యం అంటించుకోలేని సంఘం అని చెప్పాను. క్రియలు చేసే సంఘం అని చెప్పాను. దాని తర్వాత ఏడోది స్వార్థీకరణ చేసే సంఘమై ఉండాలని చెప్పాను. దాని తర్వాత సంఘ పరిచర్యకు ఇచ్చే సంఘమై ఉండాలి. సో, ఈ 8 అంటే ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది ప్రాథమికంగా ఈ 8 విషయాలు మనం చేసినప్పుడు నీ స్థానిక సంఘం ఏమవుతదంటే బలమైనటువంటి సంఘంగా రూపాంతరం చెందుతూ దినదినము అభివృద్ధి అవుతూ ఇతరుల పట్ల భారము, బాధ్యత, ప్రేమ విషయాలు విస్తరింపజేస్తూ ముందుకి వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. సో, ఓన్లీ థియరిటికల్ విషయాలు మాట్లాడతలేదు. ప్రాక్టికల్ విషయాలు కూడా మాట్లాడుతూ వస్తున్నాను. సబ్జెక్ట్ మాత్రమే కాదు. నేనే చెప్పవలసింది చెప్తున్నది కూడా ఏంటంటే, క్రియారూపకమైన విషయాల్లోకి మనం ఎప్పుడైతే వస్తూ ఉంటామో, ఆ 8 విషయాలు ప్రాథమికంగా గుర్తుపెట్టుకొని, మనము మన ఆ ఏరియాస్‌లో ఎక్కడైనా వీక్‌గా ఉన్నప్పుడు, ప్రభుతో మనము అడిగి, దాన్ని సరిచేసుకొని, సవరించుకొని, ముందుకి వెళ్ళడానికి దేవుడు కృప చూపించును గాక. యెస్. ఓవర్ టు శివ లేదా సత్యనారాయణ ఎవరు మీరు లైన్‌లో ఉన్నారు?